గుండెపోటుతో కుప్పకూలిన బాధితుడిని సిపిఆర్తో రక్షించిన హెడ్ కానిస్టేబుల్ను తాండూరు డీఎస్పీ ఘనంగా సన్మానించారు. తాండూరు తులసినగర్లో ఉంటున్న నగేష్కు గుండెపోటు రావడంతో పడిపోయాడు. కుటుంబ సభ్యులు రక్షించమని కేకలు వేయడంతో చోరీ ఘటనగా అనుమానించి హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ హుటాహుటిన నగేష్ ఇంటికి వెళ్లి ఆరా తీశాడు. ఛాతీలో నొప్పితో పడిపోయిన నగేష్కు హెడ్ కానిస్టేబుల్ సిపిఆర్ చేశాడు. ఫస్ట్ ఎయిడ్ అనంతరం బాధితుని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం నాగేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టైంకు స్పందించి ప్రాణాలను కాపాడిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణను తోటి సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. కాపాడండి ఆమె వాళ్ళ భార్య అరుస్తుంది అన్నట్టు. ఏమైందామని ఫాస్ట్గా పైకి ఎక్కిన మెట్ల పైకి గేట్ తెలుసుకొని పైకి ఎక్కి చూసేటోళ్ళకి ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడు కంప్లీట్గా. పోయి చూసి ఏమైందామంటే ఏమో అన్న ఇట్లా పట్టుకొని పడిపోయాడు బెడ్ మీదకి వెళ్ళి అని చెప్పేసి పడిపోయింది అని చెప్పింది. మరి ఇది అట్లాగా ఉంది, మొన్న మా ఊళ్ళో పోలీస్ ట్రైనింగ్ సిటీలు అన్ని వాట్సాప్లో ఇస్తుంది అదే ఉన్నట్టుంది అని చెప్పేసి కింద పండ పెట్టేసి ఇట్లా ఈసీఆర్ చేసిన బాగా 20 times 30 times 32 times చేయాలని చెప్పేసి మా వాళ్ళు చెప్తే నేను 20 times కంటిన్యూ చేస్తానున్నా. కౌంట్ చేస్తుంటే 20 కౌంట్ వచ్చినప్పుడు అప్పుడు మనిషి కొద్దిగా గౌరవ అని సౌండ్ వచ్చింది అన్నట్టు. అరే ఇది అట్లాగా ఉంది, మళ్ళీ కొద్దిగా ట్రై చేసినట్టనే ఇంకొద్దిగా స్ప్రో వచ్చినట్టయింది. ఇవాళ భార్య కంప్లీట్ అలా ముందు హాస్పిటల్ తీసుకుపోయినంటే అట్లా భుజాలు వేసుకుని కిందికి తీసుకుని వచ్చి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కింద ఇట్లా ఇది అయిపోయాడు. మళ్ళీ జర చేద్దామని చెప్పేసి మళ్ళీ జర చేసిన చేసి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకొచ్చిన. అక్కడ కాంపౌండ్లో ఉండేది మళ్ళీ కొద్దిసేపు చేసి కార్లో కూడా అట్లా చేసుకుంటూ ఆదిత్య హాస్పిటల్కు తీసుకొచ్చినాం. అక్కడ నుంచి హాస్పిటల్స్ ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ పంపించారు. ఇప్పుడు బంజారా స్టార్ హాస్పిటల్ ఉన్నట్టు స్టంట్స్ చేసినట్ట, వాల్స్ జామ్ అయినట్టు. ప్రజెంట్ ఆరోగ్యం కూడా అని వాళ్ళు ఇంటి వాళ్ళు